పిలిస్తే అక్కడికి వస్తూ ఉన్నాడంటే ఇది కేవలం తమ్ముణ్ణి నా మీద లేకపోతే విష్ణు మీద ఉన్న ప్రేమ నిన్ను తీసుకొచ్చింది ప్రభు. ఐ నో ఇట్. ఎక్కడికి వెళ్ళవు, నువ్వు ఎక్కడికి వెళ్ళవు. అటువంటిది రా ప్రభు వచ్చేస్తున్నావు, రా ప్రభు వస్తున్నావు. ఎలా కృతజ్ఞతలు చెప్పాలి వీళ్ళందరికీ? పేరు పేరున ఏం చెప్పాలి? ముఖేష్ రోజు ఈజ్ ఎ వండర్ఫుల్ ఆర్టిస్ట్. అలాగే అర్పితలంక మహాభారతంలో దుర్యోధనుడు పాత్ర వేశాడు. మీరు చూడండి మహాభారతం. వాట్ ఏ వండర్ఫుల్ ఆర్టిస్ట్. అలాగే అదృశ్య రఘు, తమ్ముడు శివబాలాజీ, నాకు తెలుసు సప్తగిరి అంటే 7 కొండలు మా ఊరు. అలాగే నాకు అత్యంత ఆత్మీయుడు గిరిబాబు కుమారుడు రఘుబాబు, కౌశల్. ఇక వాళ్ళ ఆ కుటుంబాన్ని గురించి ఒక్కొక్కరి గురించి చెప్పాలంటే రాత్రి 12 అవుతుంది. దేనో మీ అందరికీ తెలుసు. నా హృదయపూర్వకంగా వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. నేను బాబు చెప్పాలి కదా, మీరు వినాలి. కొన్ని మంచి విషయాలు చెప్తాను. బ్రహ్మానందం గురించి చెప్తాను. ఓహో బ్రహ్మానందమా? ఓ ఉన్నాడా ఇక్కడ? సారీ, నువ్వు సభకు వచ్చావా? సభలో ఉన్నావా నువ్వు? చెప్పలేదు ఎవరు? జోకులొద్దు. సారీ, ఏమి చెప్పాలి? బ్రహ్మానందం 40 సంవత్సరాల అనుబంధం. రియలీ నా బిడ్డ చెప్పినట్టుగా ఏ కల్మషం లేకుండా ఉన్నది ఉన్నట్టు. ఏమండే మీరు తప్పండి, ఏంటిది, ఎందుకలా మాట్లాడారు, ఎందుకలా చేశారు అని 40 సంవత్సరాల నుంచి ఎన్ని సినిమాలు చేశాం. నేను హీరోగా, అతను ఆర్టిస్ట్గా. ఆల్ సిల్వర్ జూబ్లీస్ కూడా చేశాం, గోల్డెన్ జూబ్లీస్. ఆ పరమేశ్వరుడి ఐ లవ్ యూ మై డియర్ బ్రహ్మానందం. ఏం రాను ప్రతి ఒక్కరూ. అలాగే మహాభారతం నేను 16 సార్లు చూశాను. నేను లేటెస్ట్ మహాభారతం. దానిలో ఈ డైరెక్టర్ ఎవరో చాలా బాగున్నాడే అని అనుకుని సెలెక్ట్ చేశాను. ముఖేష్ కుమార్ సింగ్ జీ. మా అబ్బాయి విష్ణును సభలో పొగడకూడదు ఎప్పుడు. కానీ ఒక్క విషయం, అతని దగ్గర భయంకరమైనటువంటి వీక్నెస్ ఏంటంటే నేను ఏం చెప్తే దానికి ఓకే అంటాడు. ఏమయ్యా ముఖేష్ కుమార్ సింగ్ ఉన్నాడు, ఆయన దర్శకుడిగా పెట్టుకుందాం అంటే ఓకే డాడీ మీ ఇష్టం అన్నాడు. అంతే సార్. హీ టోల్డ్ మీ హీ యాక్సెప్టెడ్. ఇఫ్ ఐ ఆమ్ ఇన్ దట్ పొజిషన్ ఐ వోంట్ యాక్సెప్ట్, బికాస్ వాట్ ఎవర్ ఈ సెడ్ ఓకే. యు నో ఇట్ ఈజ్ నాట్ ఆర్డినరీ థింగ్. వయసు వచ్చి పిల్లలు, 4 బిడ్డలు, ప్రతిదీ నేను చెప్తే వినాలని తత్వం ప్రతి కుటుంబంలోనూ అన్నీ చూస్తున్నారు మీరు. He accepted with wholeheartedly. You must say congratulations to, thanks to Vishnu Nat for Baran. అలాగా సెలెక్ట్ చేశాను. He did extraordinary job. He is a Radha-Sarathi. Captain. Director అంటే captain. He are the captain. We're all instrumental. We're actors. Thank you, sir. Everybody పేరు పేరున అందరూ ఈ సినిమాలో నటించారు. కేవలం వాళ్ళు నా మీద కలిగినటువంటి ప్రేమ తప్ప ఇంకేమీ కాదు. ఆ పరమేశ్వరుడు నా చేత ఇలా చేయించాడు. బత్తనీయ స్వామి, నా పేరు ఆమె బత్తనీయ స్వామి అని బత్తయ్య అని పెట్టారు. ఆ తర్వాత నాన్నగారు భక్తవత్సలం అని పెట్టాడు. ఆ తర్వాత నా గురువు దాసనారాయణరావు గారు మోహన్ బాబుని పెట్టాడు. ఏదైనా పరమేశ్వరుడి పేరే. అభిమానులారా, ఆత్మీయులారా, గుంటూరు ప్రజలారా, టీవీ చూస్తున్నటువంటి అభిమానులారా, అన్ని పార్టీలకు, అందరి హీరోల అభిమానులకు నా హృదయపూర్వక ఆశీస్సులు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.
సినిమాల గురించి చెప్పేశారు వాళ్ళు. మీ అందరి ఆశీస్సులు కావాలి. ఈ నెల 27వ తారీఖున రిలీజ్. బ్రహ్మానందం చెప్పినట్టు, బ్రహ్మానందం నాకు కూడా ఏదో ఒక విషయం గుర్తొచ్చింది. డైలాగ్ చెప్తా. ముందు పవి పుష్పం బగు. ఏమండి మాట్లాడండి, సైలెంట్గా ఉండు. అతనే జోక్ కాదు, నేను కూడా జోక్ కామెడీ చేస్తాను. వినమ్మా. పవి పుష్పం బగు అగ్ని మంచగు అకూపారంబు భూమి స్థలంబవు శత్రువు అతి మిత్రుడవు విషము దివ్యాహారమవు. అదెట్లన్నన్ అవరే మండలిలో శివేచ్ఛ భాషణోల్లాసికిన్. కరెక్ట్ చెప్పారా? అద్భుతం. పవి వజ్రాయుధం పుష్పంగా మారిపోతుంది, అగ్ని మంచుగా మారిపోతుంది, అకూపారంబు సముద్రం భూమిగా మారిపోతుంది, శత్రువు మిత్రుడిగా మారిపోతాడు, విషము దివ్యాహారం అవుతుంది. అది ఎలా అంటే అవనీ మండలి లోపల ఈ భూలోకంలో అంటే ఈ సమస్త లోకంలో ఎవరైతే ఉన్నారో ఆ పరమేశ్వరుడు. శివేచ్ఛ అంటే ఎవరైతే శివాని ప్రతిరోజు శివనామస్మరణం చేసుకుంటూ ఉంటారో వాళ్ళందరూ 100 సంవత్సరాలు అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతో ఉంటారని ఆ దూర్జటి 3000 సంవత్సరాలకు ముందు రాసిన పద్యం. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలండి. నేను ఇది కామెడీ కాదు. ఈ వయసులో ఆయన ఇంతకుముందు ఎప్పుడు ఈ పద్యం చదువుకోలేదు. ఈ కన్నప్ప సినిమా తీసిన తర్వాత శివభక్తి తత్వాన్ని గురించి తెలుసుకోవడం కోసం ఈ పద్యం ఎంచుకుని దాని అర్థం తెలుసుకుని 10 సార్లు దాన్ని పఠనం చేసి కంఠస్థం చేసి మీ అందరి ముందు చెప్పాలనేటువంటి భావన ఈ వయసులో పరమేశ్వరుడు ఆయన కల్పించడం గొప్ప విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది విన్నవాళ్ళు, వినకుండా ఉండేవాడు కూడా విన్నవాడు వాళ్ళకి చెప్పి శివా అని నామస్మరణం చేసుకుంటూ ఈ భక్త కన్నప్ప అంటే ఉత్త కన్నప్ప ఒక 2 లైన్లు చెప్పాలి విష్ణు. దీనిలో రసికత్వము యంగర్ జనరేషన్కి కూడా యూత్కి కూడా ఉంది. ఒక భక్తే కాదు, తిన్నడు కన్నప్ప 2 పాత్రలు. అది విష్ణు ఎంత గొప్పగా చేశాడు అన్నది 27వ తారీఖున సినిమా చూసి మీరు 27 ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ 27 చెప్పాను. బ్రహ్మ 27th అని చెప్పాను. రఘు వినిపించిందా? మీరు మాట్లాడుతున్నారేంట్రా? 27 రా. ఉండండి సార్. మీరు బ్రహ్మానంద గారు ఎందుకు ఆప్ చేయమంటున్నారంటే ఎక్కువసేపు నిలబడలేక. సరే, ఏదేమైనా చెప్పకూడదని చెప్పాను. డైలాగ్ చెప్తాను.